అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ ప్రజలకు భరోసా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో సీఎంఆర్ చెక్ పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒక్కరోజే 109 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. నిరుపేదలకు అండగా 83 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. రాజానగరం నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మంజూరు అయ్యాయని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన ఒక సుపరిపాలనని అందించడం మనందరం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ సంక్షేమం, అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా కూడా కలకల్లాడుతుంది. ఇక్కడ మన సంక్షేమం అనే దానికి ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పామో సూపర్ 6 అనేది, అవే కాకుండా ఇంకా ప్రజలకు అవసరమైనటువంటి పథకాలన్నీ కూడా చక్కగా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ కూడా ఎవరైతే ఒక పేదలో, నిరుపేదలో, లేకపోతే దానికి సంబంధించినటువంటి అర్హులైన వాళ్ళు ఉన్నారో అందరికీ సంక్షేమం, అభివృద్ధి చక్కగా అందజేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక మన రాజానగరం నియోజకవర్గంలో కానీ చూసినట్లయితే రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, సాగునీరు, రైతుల సంక్షేమం, మహిళలకి డోక్రా ద్వారా ఇచ్చే రుణాలు అన్ని చక్కగా కూడా అమలు చేస్తున్నాయి. ఇక్కడ ఏదైతే సూపర్ 6 చెప్పామో సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలు 90% కూడా అమలు చేస్తాం. మరొక పథకం మాత్రమే మిగిలింది. అది కూడా ఈ యొక్క 2026లో త్వరలో ఆ పథకాన్ని కూడా కంప్లీట్ చేయబోతున్నాం. అలాగే అదే విధంగా అందరికీ కూడా పెన్షన్లు, ఎవరైతే అర్హులు ఉన్నారో పెన్షన్లు కూడా త్వరలో కొత్త పెన్షన్లు ఇచ్చి ఈ యొక్క పెన్షన్దారులు, వికలాంగులు, వృద్ధాప్య పెన్షన్లు, విడో పెన్షన్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ యొక్క ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అల్లకొల్లాల కింద దీని యొక్క రైతుల యొక్క భూములు కానీ, పట్టా భూములు కానీ, లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ ఈ రెవెన్యూ శాఖ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారు చేసిందో వాటిల్ని కూడా ఒక ట్రాక్ మీద తీసుకొచ్చి ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పట్టా అనేది కూడా, పాస్బుక్ అనేది, పట్టా అనేది, డాక్యుమెంట్ అనేది కూడా ఖచ్చితంగా మాత్రం రాజముద్రతో కూడినటువంటి పాస్బుక్లు అందరికీ ఖచ్చితంగా అందజేస్తున్నాం. మనం రాజముద్రతో కూడినటువంటి ఈ యొక్క పాస్బుక్లను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా రీసర్వే పక్కాగా చేసేస్తున్నాం. అలాగే కొత్తగా ఇళ్ల స్థలాలు కూడా ఈ యొక్క రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కానీ చూసినట్లయితే ఇళ్ల పట్టాలన్నీ కూడా గందరగోళంగా ఇచ్చారు. పట్టాల్లో సరైన సంతకాలు లేవు, పట్టాల యొక్క సరిహద్దులు ఎవరికీ తెలియదు, పట్టాల్లో ఎక్కడ ఉందో ఇంటి స్థలం కూడా తెలియని రీతిలో కొన్ని చోట్ల సంబంధిత అధికారులు సంతకాలు లేకుండా పట్టాలు ఇచ్చారు. అవన్నీ సరిచేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా 3 సెంటుల భూమిని మనం ఇంటి పట్టగా కూడా ఇచ్చి ఇంటిలో ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel